ఈరోజు శుక్రవారం 17 అనుకుంటా, 17 మే, 16 మేవో 17 మేవో సారీ. ఇక్కడ దుర్గాదేవి మాత కొండాపూర్లో ఉంటారు. చాలా చాలా పవర్ఫుల్ అండి. అవుతే చూడండి ఒకసారి వచ్చి మీకు అవుతే. సో చాలా చిన్న గుడే, పెద్ద గుడి ఏం కాదు, కానీ నాకు నమ్మకం వచ్చింది అంటే కారణం ఉంది. చెప్పాను కదా ఒకసారి ఒక వీడియోలో. సో అందుకే ఒకసారి శుక్రవారం అయితే గ్యారంటీగా వస్తానమాట ఇక్కడికి. అంటే దారిలోనే, మా ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళే దారిలోనే అన్నమాట. సో వచ్చాను. గణేష్లు అలాగే బ్రాంజ్ మెడల్, ఇలా ఉంటుంది. శ్రీచక్రం చాలా పెద్దదండి. శ్రీచక్రం అన్నమాట. అమ్మవారు, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ. ఇగో ఇది ఇతనే పంతులు గారు మాకు. సుబ్రహ్మణ్య స్వామి, ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. సో నందీశ్వరుడు, శివుడు. అలాగే ఇక్కడ ఏంటంటే ఈ చెట్టు వేప చెట్టు, అలాగే రాయి చెట్టు రెండు కలిసి ఉన్నాయి. రాయి చెట్టు కదా ఇది, వేప చెట్టు. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి ఇక్కడ అభిషేకాలు జరుగుతాయి. ఇదేంటంటే ఆ చుట్టూరు 9 హోలు ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 9 అండి. 9 చుట్టూరు సుబ్రహ్మణ్య స్వామి. అలాగే హనుమంతుడు మంగళవారం చూపెట్టాను కదా, ఇక్కడ మంగళవారం వచ్చినప్పుడు క్లోజ్అప్ చేద్దాం. చాలా బాగుంటుంది. ఇది హనుమంతుడు అన్నమాట. చిన్న గుడి, చాలా చిన్న గుడి. అలాగే నవగ్రహాలు. ఇక్కడి నుంచి మొదలుపెట్టి 4గా చూపిస్తున్నాను. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యః రాహువే కేతువాయ నమః. అతన్ని ఇక్కడ ఇటు సైడ్ నుంచే చూడాలి. ఇదే అండి చిన్న గుడి. యాక్చువల్లీ ఈ చెట్టు కింద ఒరిజినల్ అంటే మెయిన్ దుర్గాదేవి అంటే ఒక రాతి రూపంలోనే ఉండేది అన్నమాట. అది 6 ఏళ్ళ కిందట ఇలాగా గుడి కట్టారనమాట. సో ఈ ఒరిజినల్ రాతి విగ్రహం ఏం చేశారు అంటే ఆ గుడికి అమ్మవారి కింద పెట్టారు. సో అది సంగతి. ఇదంతా పెద్ద ఏరియా, మంచి నో ఎంట్రీ చేయటం. ఇది జై బజరంగ బలి కే జై.